హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురు రిస్కేస్. వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయాలని మర్చిపోకండి. ఈరోజు మనం తెలుసుకుంటాం G71 సైకిల్ మనం ఎట్లా యూజ్ చేస్తాం. సిఎన్సి ఫార్మింగ్ కంట్రోల్ మీద మనం ఎట్లా యూజ్ చేస్తాం, అది G71 ఏంటి, దానికి దేని సైకిల్కి వాడతారు మనం ఈరోజు తెలుసుకుంటాం. G71 అంటే టర్నింగ్ సైకిల్. టర్నింగ్ సైకిల్ ఓకే. G71 మీన్స్ టర్నింగ్ సైకిల్. మనం ఒక ఓడి టర్నింగ్ సైకిల్ చేసినప్పుడు, ఐడి టర్నింగ్ చేసినప్పుడు మనం ఇది G71 మనం యూజ్ చేస్తాం. అప్పుడు మనం ఎట్లా దానికి యూజ్ చేస్తాం ఈరోజు మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఒక డ్రాయింగ్ తీసుకుంటాం. 20 mm. దీన్ని మనం ఎట్లా యూజ్ చేస్తాం. ఈ డయామీటర్ 50 ఓకే. ఇది ఇచ్చినప్పుడు మనం దీనికి G71 సైకిల్ మనం ఎట్లా యూజ్ చేస్తాం, ఎట్లా రాస్తాం. దీనికి మనం ఏ విధంగా రాస్తేనే మనకి ఇది కాంపొనెంట్ మనకి కంప్లీట్ అవుతుంది ఓకే. ఫస్ట్ మనం తీసినప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ నెంబర్ రాద్దాం. ప్రోగ్రామ్ నెంబర్ ఇన్సర్ట్. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ నెంబర్ రాస్తాం. తర్వాత మనం హోమ్ పొజిషన్ రాస్తాం. హోమ్ పొజిషన్ G28 U 0.0 W 0.0 అండ్ బ్లాక్ ఇన్సర్ట్ ఓకే. తర్వాత మనం టూల్ నెంబర్ మనం రాస్తాం. టూల్ నెంబర్ రాసిన తర్వాత RPM G97 S 1004 ఓకే. G0 ఎక్కడ మనకి మనం ఎట్లా రాస్తాం. G0 X ఎంత అయ్యాలి, ఎంత మనం స్టార్టింగ్ చేయాలి. అప్పుడు మనం ఒక టూల్ తీసుకొని వచ్చి మనకి ఎక్కడ చేయాలి, దీనికి ఎట్లా చేయాలి ఓకే. ఫస్ట్ మన G0 X మనకి ఇచ్చారంట 50 డయామీటర్ ఇచ్చారు. మనం ఒక సెట్ లో ఇచ్చి ఆద్దాం. 52 Z10 మనం G0 X 52 Z10 mm లో ఆగుతాం. X 52 ఓకే వచ్చి మనకి ఆగుతాం. తర్వాత G01 Z2 ఫీట్ 2 M07 అప్పుడు ఎక్కడ మనం G0 లో రిపీట్ లో వచ్చి ఆగినాం. అప్పుడు లైన్ లో స్లోగా వచ్చి మనం Z2 కి ఆగుతాం. Z2 ఫీట్ 2 M07 అక్కడ కులం మనం ఆన్ చేస్తాం. అప్పుడు మనం ఇప్పుడు G71 మనం సైకిల్ యూజ్ చేస్తాం. ఎట్లా యూజ్ చేస్తాం. G71 U 0.8 R.5 మనం G71 మన టర్నింగ్ సైకిల్. U వచ్చేసి డెప్త్ ఆఫ్ కట్, R వచ్చేసి రిలీఫ్ కట్ ఓకే. తర్వాత G71 P10 Q20 U 0.0 0.2 W 0.05 ఫీట్ 0.2 ఓకే. మనం ఈ G71 P10 ఏంటి, Q20 ఏంటి, U ఏంటి, W ఏంటి, ఫీడ్ ఏంటి, దీన్ని మనం ఈరోజు తెలుసుకుంటాం. ఫస్ట్ మనం G71 వచ్చేసి మనం టర్నింగ్ సైకిల్ మనం తెలుసు. ఇది U వచ్చేసి డెప్త్ ఆఫ్ కట్, R వచ్చేసి రిలీఫ్ కట్. కట్ అయిన తర్వాత మనం 0.5 కి లేసి మళ్ళీ బయటకు వస్తాం. అప్పుడు G71 అంటే ఏంటి, ఈ టర్నింగ్ సైకిల్. G71 టర్నింగ్ సైకిల్ P10 అంటే ఏంటిది. మనం ఇప్పుడు స్టెప్ టర్నింగ్ ఇచ్చారు. దానికి మనం స్టార్టింగ్ ఎక్కడ చేయాలి, ఎండింగ్ ఎక్కడ చేయాలి. ఇది స్టార్టింగ్ ప్రోగ్రామ్, సబ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ చేయాలి. ఇది సబ్ ప్రోగ్రామ్ ఎండింగ్ చేయాలి. Q వచ్చేసి సబ్ ప్రోగ్రామ్ ఎండింగ్. U వచ్చేసి ఫినిషింగ్ అలౌన్సెస్. ఇన్ X యాక్సిస్. W వచ్చేసి ఫినిషింగ్ అలౌన్సెస్ ఇన్ Z యాక్సిస్. ఫీడ్ వచ్చేసి మనం ఎంత ఫీడ్ లో మనం కట్ చేస్తాం, దానికి ఎంత డెప్త్ కట్ ఇచ్చి ఎంత ఫీడ్ లో మనం కట్ చేయాలి, దానికి మనం ఫీడ్ ఇస్తాం ఓకే. తర్వాత మనం ఇప్పుడు సబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. మనం N ఎంత, N 10 మనం సబ్ ప్రోగ్రామ్ లో మన P వాల్యూ ఎంత ఇస్తాం, ఎక్కడ మనం N10 నుంచి స్టార్ట్ చేయాలి. N10 వచ్చేసి G0 X ఇక్కడ మనం ఎంత ఇవ్వాలి. ఇప్పుడు
మనకి ఇక్కడ ఎంత ఇచ్చింది డయామీటర్, స్టార్టింగ్ డయామీటర్ మనకి 10 ఇచ్చారు. G0x 10. ఓకే, తర్వాత G01 Z 0.0 ఎండ్ బ్లాక్ ఇన్సర్ట్. ఓకే, G01 Z 0.0 ఎండ్ బ్లాక్ ఇన్సర్ట్. ఈ రాసిన తర్వాత మనం ఇప్పుడు ఎట్లా పోవాలి? ఇప్పుడు మనం G0 Z అంటే ఇక్కడ కటింగ్ అయ్యి వస్తుంది. మనం ఎంత డెప్త్ ఒకటి ఇస్తాం, సపోజ్ ఇక్కడ 0.8 డెప్త్ ఒకటి ఇచ్చాం. ఈ 0.8 డెప్త్ ఒకటి తీసుకుని మనం 10 mm డయామీటర్ ఆ 30 mm డయామీటర్ చేస్తుంది. అప్పుడు G01 Z0 ఇక్కడ లైనర్ కి వచ్చేసింది. అప్పుడు మనం ఎట్లా రాయాలి? దీనికి ఎట్లా రాస్తాం? Z మైనస్ ఇక్కడ మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో మనం 10 ఇచ్చేసాం. అప్పుడు 10 Z మైనస్ ఎంత ఇచ్చారు? 10. Z మైనస్ 10 X, మళ్ళీ X ఎంత ఇచ్చారు? X 30 mm, X 30 mm. తర్వాత Z, మళ్ళీ Z ఎంత ఇచ్చారు? Z మైనస్ 20 mm, Z మైనస్ 20 mm. ఓకే, తర్వాత ఎక్కడ మనం మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి, ప్రోగ్రామ్ మనకి క్లోజ్ చేసుకోవాలి. అంటే Q ఇవ్వాలి, Q వాల్యూ ఇవ్వాలి. అంటే N20 G01 X మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం? మనం ఇక్కడ ఇచ్చేది 52, మనం 52 ఇద్దాం. ఇచ్చే తర్వాత ఇది స్టార్టింగ్ ఎండింగ్ లో ఒక పట్టు తీసుకున్న తర్వాత మనం 52 డయామీటర్ దాకా వెళ్తుంది. అప్పుడు G0 Z10 N09 M05 G28 U0.0 W0.0 ఎండ్ బ్లాక్ ఇన్సర్ట్. తర్వాత N30. ఇది మనం ప్రోగ్రామ్ రాస్తేనే G71 రాస్తేనే మనకి ఇక్కడ 10 mm డయామీటర్ అయిపోతుంది, 30 mm డయామీటర్ అయిపోతుంది. 10 mm లెంత్ లో ఇక్కడ మన 20 mm లెంత్ లో మనకి అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ ప్రోగ్రామ్ మనం G71 మనం ఎట్లా యూజ్ చేస్తాం ఈరోజు మనం తెలుసుకున్నాం. వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడానికి మర్చిపోకండి.